నమస్కారం. నమస్కారం మాస్టర్స్. ముహూర్తంలో గర్భాధానంలో ముహూర్తాలకు ఎందుకు విస్మరిస్తున్నారో అర్థం కావడం లేదు. పాటించని ముహూర్త నియమాలు. అయితే దీనిలోని వివాహానికి, గర్భాధానానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. వాటి అవసరం ఈనాడు యువతరానికి లేకపోవచ్చు. ఎందుకంటే సహజీవన సాంగత్యం, వివాహాలు, ప్రేమ వివాహాలు ఇవన్నీ కలిసి ముందే ఆ సాంగత్యానికి లోనైపోతున్నారు. తర్వాత ఇంకేం చేసినా ప్రయోజనం లేదు. తొలిసారే అంటే గర్భాధాన ముహూర్తాలలో ఎన్నో లోపాలు కూడా ముహూర్తాల్లో ఉంటున్నాయి. దానివల్ల విడాకులు పెరిగిపోవడం వల్ల ఇటుపక్క స్వేచ్ఛా వాతావరణం కోసం ఆహ్, యువత ప్రయత్నిస్తోంది. కానీ ఇవి 2 విధానాలు తప్పే. పెద్దల విధానం కూడా మార్చుకోవాలి. అర్జెంటుగా ముహూర్తాలు పెట్టడం అనేది మంచిది కాదు. గర్భాధాన ముహూర్తాల్లో లోపాలు నేను రెండో వీడియోలో తెలియజేస్తాను. ఈ వీడియో కేవలం గుర్తింపు కోసం మాత్రమే. ఇప్పుడు ఐటీ ఢమాలైంది కదా! ఏం చేస్తారు?